అందరికీ శుభోదయం. ఈరోజు మార్నింగ్ గోధుమ ఉప్మా పెడుతున్నారు. దానిలోకి పచ్చడి. ఏ పచ్చడి అండి రెడ్డి గారు? దబ్బకాయ పచ్చడి. ఇక్కడ టీలు కాఫీలు. ఈ ప్రాంగణం చాలా విశాలంగా ఉంది. ఈ ప్రాంగణం అంతా కూడా విశాలంగా ఉంది. ఇక్కడ మన సభ్యులందరూ కూడా టిఫిన్ తింటున్నారు. ఇక్కడ లుంబిని బుద్ధుడి యొక్క జన్మస్థానాన్ని చూడటానికి బయలుదేరి వెళ్తాము. తర్వాత మళ్ళీ గోరఖ్పూర్ ప్రయాణం. ఇది గురుగారు ఈ విధంగా. ఇప్పుడు మేము లుంబిని వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాగ్లు అవి తీసుకొని we proceed to Gorakhpur. This is our trip details today, and సో ఈ విధంగా అందరు సభ్యులు కూడా టిఫిన్ చేస్తున్నారు. మా గురువు గారు శేష్ కుమార్ శర్మ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అయ్యా బాగుందా? చాలా బాగుందండి. చెప్పండి. మా గురువు గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇవాళ ఉప్మా అయితే చాలా బాగుంది. శుభం. దానిలో చట్నీ ఎలా ఉందండి? చట్నీ కూడా బాగుందండి. శుభం. కామన్ చట్నీ. ధన్యవాదాలు మీ యొక్క అప్డేట్ దీనికి. లుంబిని ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ దర్శనార్థం. దర్శనార్థం లుంబిని. ఇదేంటండి లుంబినేనా? ద గ్రేట్ డ్రింగ్ కగ్యుద్ లోటస్ స్తూపా. అలాగే ఒక వీడియో కవర్ చేస్తున్నాను ఈలోగా. ఇటు తిరగండి. వీడియో ఒకటి. వీడియో గురువుగారు ధర్మపత్ని. ఆ విధంగా మా యాత్రిక సమూహం అంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఏం రాసిందంటే శ్రీ గ్రేట్ డ్రిగంగ్ కగ్యుద్ లోటస్ స్తూపా. చెప్పండి. కామెంట్ చెప్పండి. ఇది జర్మనీ వాళ్ళు కట్టించింది. అదేమో బుద్ధుడి వాళ్ళు కట్టించింది. ఓహో. జర్మనీది ఒకటేమో బుద్ధుడి వాళ్ళు. ఇక్కడ ఈ పరిసర ప్రాంతం ఈ విధంగా ఉంది. ఇక్కడ కొలంలాగా ఒక స్విమ్మింగ్ పూల్లా ఉంది. ఈ చాలా బౌద్ధ సంబంధించినటువంటి ఈ గోపురాలు, ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఈ విధంగా వీఆర్ గోయింగ్ టు దర్శన్ ఆఫ్ సచ్ ఐడల్స్ అండ్ బుద్ధ ప్లేసెస్. ఈ ప్రదేశం బహు చక్కగా ఉంది. ఈ కొలను చక్కగా కొంత తుంపరలాగా వస్తుంది. ఎంతో బాగుంది. 2 కొలలు ఎంతో బాగున్నటువంటి ప్రదేశాన్ని మేము దర్శించడానికి ఇక్కడికి వచ్చాము. ఈ లుంబిని ప్రాంతం బుద్ధుడు జననం పొందిన ప్రాంతం, జన్మించిన స్థలం. ఇక్కడ తామర ఉన్నాయి. తామర కొలను ఇది.
చూడటానికంతా కూడా బహు సుందరంగా ఉంది. ఇక్కడ ఏదో ఉంది చూడండి, లింగ్సన్ టెంపుల్, లుంబ్నీ నేపాల్ లింగ్సన్ టెంపుల్. ఇక్కడ లింగ్సన్ టెంపుల్ అని ఉంది. ఆ విధంగా అందరం కూడా ముందుకు సాగుతున్నాం. ఈ ప్రదేశం యొక్క ఆవరణ మనం చూడొచ్చు. ఇలా ఉంది. అక్కడ ఒక బుద్ధ విగ్రహం ఉంది. ఇక్కడ బుద్ధుడికి సంబంధించినటువంటి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు మనం. ఒక బుద్ధుడు ఈ విధంగా జెండాలు ఉన్నాయి. ఒక బాలబుద్ధుడిలాగా ఒకటి విగ్రహం ఉంది అక్కడ చూస్తేను. ఈ విధంగా ఈ పరిసర ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా, శోభాయమానంగా, చూడటానికి చాలా యాంగ్షియస్గా చాలా బాగుంది. మా యాత్రిక బృందం అంతా కూడా ఈ విధంగా లోపలికి వచ్చాం. అలాగ అందరూ లోపలికి వెళ్తున్నారు. ఈ విధంగా చక్కగా అందరూ కూడా ఎక్కుతున్నారు. ఇలాగా చక్కగా అందరూ ఫోటోలు తీసుకోవడంలో వాళ్ళ యొక్క జ్ఞాపకాలని వాళ్ళ యొక్క చరవాణిల్లో బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఈ విధంగా ఈ విధంగా ఎన్నో విధాలుగా వెళ్తామా? ఎక్కడండి అది? తెల్లదా? బుద్ధుడి యొక్క జన్మస్థలానికి అక్కడ చెప్తున్నారు. ఇది చూడు, బుద్ధుడి యొక్క జన్మస్థలానికి మేము లుంబినిలో వచ్చున్నాము. మా యాత్రికుల యొక్క సముదాయం ఈ విధంగా బుద్ధుడి యొక్క జన్మస్థలాన్ని చూడటానికి వస్తున్నారు. మన యాత్రికులందరూ కూడా అక్కడ మన గురువు గారు ఉన్నారు. అది అఖండ జ్యోతి. అక్కడ బాలబుద్ధుడిలాగా ఉన్నాడు. చిన్నప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. ఈ పవిత్రమైన ప్రదేశానికి మేము వెయిట్ చేసి ఉన్నాం. అలాగే మనం ఇగో మేడం గారు ఏదో అంటున్నారు, ఇప్పటిదాకా మనకి జ్ఞానోదయం కాలేదంటున్నారు. కాబట్టి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యే సమయం ఆసనం అని చెప్పేసి మనం బుద్ధుడి సాక్షిగా మనం జ్ఞానాన్ని పొందాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. స్వస్తి. ఇక్కడ మేమంతరం కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. బుద్ధుడు బాలస్థితిలో ఉండగానే జ్ఞానోదయం అయింది. మాకు ఇప్పుడు ఇంకా జ్ఞానోదయం కాలేదని కొందరు సభ్యులు అంటున్నారు. ఆ బుద్ధుడు సాక్షిగా మనందరికీ జ్ఞానోదయం కావాలని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం. శుభం. అఖండ జ్యోతి ఉంది. ఈ విధంగా చూస్తే ఆ చిన్న స్తూపం చివర చాలా ఒక చిన్న స్తూపం ఉంది. ఆ తర్వాత ఇలా చూసినట్టయితే ఈ చుట్టూ పరిసర ప్రాంతం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉంది. చక్కగా ఎంతో గొప్పగా ఎంతో విశేషంగా ఇక్కడ కొలను కూడా ఉంది. చూడండి ఎంత చక్కటి ప్రదేశానికి వచ్చేసాము. ఎంత బాగుందో ఈ ప్రదేశము. లుంబినిలో చక్కటి ప్రదేశానికి వస్తున్నాము. చల్లటి గాలి, చక్కగా లుంబిని అనగానే ఒక పవిత్రత, ఒక రకమైనటువంటి లోపల ఆధ్యాత్మిక భావ తరంగాలు, లోపల నుంచి ఒక రకమైన ఉద్వేగం, ఉద్దీపన అది కలుగుతుంటాయి. ఈ విధంగా కవర్ చేస్తున్నామండి. అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. బుద్ధుడి ఇదిగా అందరినీ కవర్ చేస్తున్నాం. ఇప్పుడు వీడియో ఒకటి అందరికి కూడా మనం చేస్తున్నాం. అక్కడ లుంబిని అనేటువంటి ఇది ఉంది చూడండి. ఫోటోలు తీసుకుంటున్నారు చక్కగా. ఇక్కడ బుద్ధుడి యొక్క జన్మస్థలం ఉంది. అక్కడ కౌంటర్ కూడా ఉంది. చాలామంది సహయాత్రికులందరూ కూడా బుద్ధుడి యొక్క జన్మస్థానాన్ని వీక్షించడానికి ఇక్కడికి ఏం చేస్తున్నారు. వీరందరూ కూడా మా యాత్రిక బృందంలో సభ్యులే. అందరూ కూడా మహోత్సాహంగా ఎంతో ఉత్సాహంతో బుద్ధుడి యొక్క జన్మస్థలాన్ని చూద్దామని చెప్పేసి వస్తున్నారు.
అవసరం లేదని చెప్పారండి. ఒక బృందంతో వస్తున్నప్పుడు టికెట్ అవసరం లేదని చెప్పారు. అందుకని మన యాత్రికులందరూ కూడా క్రమంగా ఈ బుద్ధుడి జన్మస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. అవసరం లేదని చెప్పారండి. ఒక బృందంతో వెళ్తే అవసరం లేదని చెప్పారు. అందరూ మన వాళ్ళందరూ కొంతమంది లోపలికి వెళ్ళారు. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. బుద్ధుడి యొక్క జన్మస్థలం లుంబిని. దిస్ ఈజ్ లుంబిని, the birthplace of Buddha Bhagavan. We, all the co-passengers, come here to see the holy birthplace of Lord Bhagavan Buddha at Lumbini. సుస్వాగతం. యాత్రులందరికీ కూడా లుంబిని బుద్ధ జన్మస్థలం అందరికీ కూడా స్వాగతం పలుకుతుంది. మీ అందరికి కూడా బుద్ధుడి ద్వారా జ్ఞానం సంప్రాప్తించాలని, మనసులో ఆధ్యాత్మిక తరంగాలు ఉప్పొంగాలని, అందరికి కూడా మంచి ఆధ్యాత్మిక అనుభవం కలగాలని కోరుకుంటూ బుద్ధుడి యొక్క జన్మస్థలాన్ని వీక్షించడానికి సహా యాత్రికులందరూ కూడా ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. ఇది మీటింగ్ హాల్ 2nd సెంచరీ BCలో. ఇక్కడ బుద్ధుడి యొక్క మాయాదేవి, రాజుగారు శుద్ధోధనుడే వాడి తండ్రి పేరు. శుద్ధోధనుడు మాయాదేవి పుట్టినవాడే సిద్ధార్థుడు. అంతేగా, మాయాదేవి. అక్కడ 7, 8 AD అక్కడ కొన్ని స్తూపాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సింగిల్ స్తూపం 71, 8 ఈ విధంగా అవన్నీ కూడా సైలెన్స్ స్తూపాలు ఉన్నాయి. బుద్ధుడి యొక్క జన్మస్థలం ఇక్కడే ఉంది ఎగ్జాక్ట్గా. లోపల మాయాదేవి బుద్ధుడి యొక్క తల్లి, అక్కడ ఎగ్జాక్ట్ బుద్ధుడి యొక్క జన్మస్థలం ఉంది ఈ హాల్లోనే, ఈ బిల్డింగ్లోనే. చుట్టూ బుద్ధుడి యొక్క స్తూపాలు ఉన్నాయి. మా యాత్రిక సమూహం అంతా ఈ విధంగా ఇచ్చేస్తున్నారు. అఖండమైనటువంటి జ్వాల, వర్షం వస్తున్నా కూడా వెలుగుతూనే ఉంది. యూ కెన్ సీ ది జ్వాల హియర్. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ బర్నింగ్. ద జ్వాల, అఖండ జ్వాల. ఇట్ ఈస్ సెడ్ టు బి అఖండ జ్వాల. యూ కెన్ సీ హియర్. ఈరోజు మధ్యాహ్నం భోజనం చేసి మేమందరం కూడా గోరఖ్పూర్ ప్రయాణం అవుతున్నాం. ఇది ముక్కల పులుసు, అలాగే స్వీట్ ఏంటి బాబు? రవకేసరి స్వీటు. అదిగోండి రవకేసరి, పప్పు, అన్నం, కొబ్బరి చట్నీ. కొబ్బరి చట్నీ ఇదేమిటిది? వంకాయ కూర, చిక్కుడుకాయ కూర. అయ్యా బెల్లం పెట్టిందా? ఇదేం కూర అండి? క్యాబేజీ కొబ్బరి. ఓ చాలా బాగున్నాయి అన్ని పదార్థాలు. భోజనం చేస్తున్నారు చక్కగా. ఇవన్నీ కూడా భోజనం ప్రిపేర్ చేసి మాకు అందిస్తున్నారు. అమ్మాయి వచ్చింది, తినరా అని అడుగుతుంది. తింటాను. భోజనాలు చేసుకున్నటువంటి మా భక్త యాత్రిక బృందం భోజనాలు చేస్తున్నాం అందరం. భోజనం చేసిన తర్వాత మళ్ళీ గోరఖ్పూర్ ప్రయాణం, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్. ఇప్పటి నుంచి గోరఖ్పూర్ వెళ్తాం. గోరఖ్పూర్ నుంచి ఇక గురువుగారిని వచ్చేస్తారు. హైదరాబాద్ వెళ్ళిపోవడమా, లేకపోతే మళ్ళీ హైదరాబాద్ నుంచి ముందే ఇంకేదైనా ఇంకో ప్రయాణం ఏదైనా పెడతారా? అయోధ్య లేకపోతే వైద్యనాథ్ అనేది ఇంకా అర్థం కాకుండా ఉంది. అవన్నీ కూడా we are all getting ready. We stayed last night in Mahadev Hotel
Lumbini. We are all waiting here to board the bus to Gorakhpur. From Lumbini to Gorakhpur we are going now, and we are all assembled here to further move on to Gorakhpur by these buses. Chabu. You can see here a board appearing, "Welcome to India." This is the gate. Welcome to India. ये बॉर्डर चेकिंग का हमारा बस है। बॉर्डर चेकिंग हो रहा है, पूरा चेकिंग हो रहा है। These are our people. We are entering to India again after visiting Nepal. Still in Nepal border. Yeah, we are in Nepal border, and we are crossing border to go to India. After 10 days. That is the gate. Welcome to India. These are all our people who are coming. సామాన్ తెక్కుతున్నారు కదా. We are entering to India border. మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంటే మీరు అయోధ్య వస్తున్నారా? రావట్లా. ఎక్కడ వెళ్తాం? మీరు స్టేన్ ఎక్కడైనా గోరఖ్నాథ్ మందిర్, గోరఖ్పూర్లో గోరఖ్నాథ్ మందిర్కి వచ్చాం. ఈ మందిర సముదాయం చాలా బాగుంది, అద్భుతమైనటువంటి కళాఖండాలు. అక్కడైతే ఆ ఆలయాలన్నీ కూడా పాలరాతితో చాలా అద్భుతంగా ఉన్నాయి. గోరఖ్నాథ్ మందిర్, గోరఖ్నాథ్ దశావతారాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. నవగ్రహాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. పైన వాడు కూడా పడుతుంది. తొందరగా అండి. ఓకే రైట్.